హలో అండి. నేను మీ శిరీష వర్మ ఫ్రమ్ ఎవ్రీథింగ్ బిజినెస్ తెలుగు. ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్ ఒకరు బూస్ట్ పోస్ట్ ఆన్ ఫేస్‌బుక్ ఎలా చేయాలో చూపించండి మేడం అని అడిగారు. సో, దాని మీద ఒక డెమో చేయబోతున్నాను. ఈ డెమోలో నేను డైరెక్ట్‌గా ఫేస్‌బుక్ పేజ్‌లోకి లాగిన్ అయ్యి, ఒక పోస్ట్ క్రియేట్ చేసి, ఆ పోస్ట్‌ని బూస్ట్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. బూస్ట్ పోస్ట్ అంటే ఇది అడ్వర్టైజ్‌మెంట్ అన్నమాట. సో, ఇనార్గానిక్ మెథడ్‌లో మీరు కనుక ఒక స్పెసిఫిక్ పోస్ట్ చాలా మందికి రీచ్ అవ్వాలి అనుకుంటే, అడ్వర్టైజ్‌మెంట్ రన్ చేయడాన్నే బూస్ట్ పోస్ట్ అంటారు. బూస్ట్ పోస్ట్ ఇదివరకైతే పెద్దగా ఫీచర్స్ ఉండేవి కాదు. బట్ ఇప్పుడు ఫేస్‌బుక్ చాలా ఎవాల్వ్ అయింది. సో, బూస్ట్ పోస్ట్‌లో ఉన్న ఫీచర్స్ తోటి మీరు వేరే కంట్రీలో ఉన్న వాళ్ళనైనా టార్గెట్ చేయొచ్చు. మీ ఓన్ కంట్రీలో ఉన్న వాళ్ళనైనా టార్గెట్ చేయొచ్చు. అండ్ అగైన్ స్పెసిఫిక్ సిటీ వైస్ పాపులేషన్‌ని కూడా మీరు టార్గెట్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ థట్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇక్కడ. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉన్న ఆడియన్స్‌కి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉంటుందో, ఆ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్‌ని పిక్ చేసి, ఆ కైండ్ ఆఫ్ ఆడియన్స్‌కే మీరు ఈ బూస్ట్ పోస్ట్ ద్వారా మీ బిజినెస్ గురించి కానీ, మీ సర్వీసెస్ గురించి కానీ, మీ ప్రొడక్ట్స్ గురించి కానీ తెలియజేసే ఆపర్చునిటీ ఈ బూస్ట్ పోస్ట్ అనేది ఇస్తుందనమాట. సో, మనము డైరెక్ట్‌గా ఈరోజు ఫేస్‌బుక్‌లోకెళ్ళి ఒక పేజ్‌లో ఎలా క్రియేట్ చేయాలి ఒక పోస్టు, ఆ పోస్ట్‌ని బూస్ట్ ఎలా చేయాలి, అందులో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ ఏంటి, పేమెంట్ ఎలా చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో, ఐల్ సీ యూ దేర్. సో, మనం ఇప్పుడు ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయిపోయాం. సో, మీరు లాగిన్ అవ్వంగానే మీ న్యూస్ ఫీడ్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు కనుక సో, స్పెసిఫిక్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మీరు బూస్ట్ పోస్ట్ చేయాలి అంటే, మీకు స్పెసిఫిక్‌గా ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్ ఉండాలి. ఒకవేళ ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్ లేకపోతే, నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను. ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి స్టార్టింగ్ నుంచి అని. ఆ వీడియో ఇక్కడ క్యూ చేస్తాను. అది కూడా చెక్ చేయండి. ఒకవేళ మీకు ఆల్రెడీ లేకపోతే గనక. మీకుంటే మీరు లాగిన్ అవ్వడానికి మీ ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్‌లో మీరు నార్మల్‌గా ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయ్యి ఇక్కడ పేజెస్ అంటే ఈ జెండా లాగా ఒక ఐకాన్ ఉంటుందన్నమాట. ఆ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీ దగ్గర ఉన్న ఫేస్‌బుక్ బిజినెస్ పేజెస్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి. మనం ఈరోజు టెస్ట్ పేజ్ అనే దాని మీద బూస్ట్ పోస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో, టెస్ట్ పేజ్ అనేది నేను జస్ట్ డెమో గురించి క్రియేట్ చేసిన ఒక పేజ్ అన్నమాట. సో, ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పోస్ట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది బూస్ట్ పోస్ట్ చేయడానికి. సో, క్రియేట్ పోస్ట్ అని ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తోంది. సో, మీరు కనుక క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఇక్కడ ఇది ఓపెన్ అవుతుంది. నౌ ఇక్కడ క్రియేటర్ స్టూడియో నుంచి చేయాలా? పేజ్‌లోంచి చేయాలా అని ఫేస్‌బుక్ మీకు ఒక ఆప్షన్ ఇస్తుంది. మీరు క్రియేటర్ స్టూడియో నుంచి చేయాల్సిన అవసరం ఏముండదు. అంటే మీరు కనుక జనరల్‌గా వీడియోస్ అలాంటివి చేయాలంటే క్రియేటర్ స్టూడియోలో మీకు ఎడిటింగ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు మీరు క్రియేటర్ స్టూడియోలోకెళ్ళి చేయొచ్చు. బట్ మనం ఇప్పుడు జస్ట్ ఒక సింపుల్ పోస్ట్ ఏస్తున్నాం ఫోటోది కాబట్టి డైరెక్ట్‌లీ ఫ్రమ్ మై పేజ్ అనే దాని మీద క్లిక్ చేస్తాను నేను. సో, క్లిక్ చేయంగానే నాకు ఈ స్మాల్ డబ్బా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అసలు దేని గురించి మీరు పోస్ట్ ఎయ్యాలనుకుంటున్నారు అనే దాని గురించి రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేదన్నా ఫోటో యాడ్ చేద్దాం అనుకుంటున్నాననుకోండి ఇక్కడ. నేను ఆహ్, ఓకే. సో, ఈ మటన్ కీమా బాల్స్ నేను ఒక ఫోటో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. యాడ్ చేసిన తర్వాత యూ కెన్ రైట్ సమ్ టెక్స్ట్. సో, టేస్టీ ఈ టెక్స్ట్ రాసిన తర్వాత మీరిప్పుడు పోస్ట్ చేయాల్సుంటుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. మీరు పోస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోస్ట్ పబ్లిష్ అయ్యి ఉండాలి. పబ్లిష్ అయిన తర్వాతే మీకు బూస్ట్ పోస్ట్ ఆప్షన్ ఒస్తుంది. అంటే మీకు ఆల్రెడీ మీ పేజ్‌లో ఆ పోస్ట్ ఉండాలన్నమాట. సో, మీరు కనుక ఒకవేళ డైరెక్ట్‌గా క్లయింట్‌తో పని చేస్తున్నారు. బూస్ట్ పోస్ట్ క్యాంపెయిన్ ఈరోజు రన్ చేద్దాం అనుకుంటున్నారంటే, ఈ రోజుకి ఈ రోజు మీరు డైరెక్ట్‌గా పోస్ట్ చేసి బూస్ట్ పోస్ట్ రన్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఇలా పోస్ట్ చేసినప్పుడు దీనికి కొంచెం ఆర్గానిక్ రీచ్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేజ్‌కి ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళకి పోస్ట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ఆర్గానికల్‌గా జరుగుతుంది. అది మిస్ ఔట్ అవ్వకుండా మీరు అట్‌లీస్ట్ 1, 2 డేస్ ముందు ఈ పోస్ట్ వేసి ఆ తర్వాత బూస్ట్ చేసుకుంటే బెటరు. సో, మీరు కనుక బిజినెస్ ఓనర్స్ అయితే మీకు కూడా ఇదే లాజిక్ వర్తిస్తుంది. మీరు రేపు రన్ చేద్దాం అనుకుంటున్నారు బూస్ట్ పోస్ట్ అంటే మాక్సిమమ్‌కి
ఈ రోజే మీరు పోస్ట్ వేసేసేయండి. సో, ఒకసారి పోస్ట్ పబ్లిష్ అయిన తర్వాత మీకీ చిన్న ఐకాన్ బూస్ట్ పోస్ట్ అనేది కనిపిస్తుంది. మీరు దాని మీద కనుక క్లిక్ చేస్తే మీకు ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఈ కొత్త విండోలో మీకు అన్ని ఆపర్చునిటీసు మీకు అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయన్నమాట. సో, నేను ఇక్కడ లాగిన్ అవ్వంగానే ఇది ఫస్ట్ మిమ్మల్ని అడిగేదేంటంటే మీ గోల్. సో, మీరు ఏదైనా అడ్వర్టైజ్‌మెంట్ రన్ చేయాలంటే ఫస్ట్ ఆ అడ్వర్టైజ్‌మెంట్‌కి ఒక ఆబ్జెక్టివ్, ఒక గోల్ ఉండాలి. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇమ్మీడియేట్‌గా ఆటోమేటిక్ అని తీసుకుంటోంది. ఆటోమేటిక్ అంటే ఫేస్‌బుక్ మీ అప్రోప్రియేట్ పేజ్‌కి ఎటువంటి గోల్ అయితే కరెక్టు అంటే మాక్సిమం రీచు అండ్ మీకు ఉన్న బడ్జెట్ కన్‌స్ట్రెయింట్స్ అవన్నీ చూసుకొని ఫేస్‌బుకే ప్రమోట్ చేస్తుంది. బట్ నేను మీకు సజెస్ట్ చేసేదేంటంటే, ఈ ఆటోమేటిక్ ఆప్షన్ తీసుకోకండి. ఎందుకంటే జనరల్‌గా ఫేస్‌బుక్ ఎలా ప్రమోట్ చేస్తుందో మనకి పెద్దగా ఐడియా ఉండదు. అండ్ కంట్రోల్ కూడా ఉండదు. సో, దాని బదులు మీరు కనుక మీకంటూ పనికొచ్చే ఒక గోల్ తీసుకుంటే అది ఆల్‌వేస్ బెటర్. ఇప్పుడు ఇక్కడ ఉన్న అసలు గోల్స్ ఏంటో చూద్దాం. ఈ స్పెసిఫిక్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి వెబ్‌సైట్ విజిటర్స్, గెట్ మోర్ మెసేజెస్. మెసేజెస్ అంటే మీరు స్పెసిఫిక్‌గా వాట్సాప్ నంబర్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఈ మెసేజెస్‌లో కనుక మీరు చూసుకుంటే డైరెక్ట్‌గా మెసేజెస్ ఫేస్‌బుక్కో, ఇన్‌స్టాగ్రామో, వాట్సాపో మీద కూడా మీ మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అంటే మీరు ఈ అడ్వర్టైజ్‌మెంట్ రన్ చేసిన తర్వాత ఎవరైనా ఎంక్వైరీ చేద్దాం అనుకుంటున్నారనుకోండి మీ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ గురించి వాళ్ళు మీకు మెసేజెస్ పంపించే ఆప్షన్ ఉంటుంది. మోర్ ఎంగేజ్‌మెంట్. ఎంగేజ్‌మెంట్ కనుక మీరు చూసుకుంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే మీరు కనుక ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్నా, డిజిటల్ మార్కెటింగ్ క్లయింట్స్‌ని తెచ్చుకుంటున్నా కానీ వాళ్ళేమడుగుతారంటే మిమ్మల్ని హైర్ చేసుకున్న తర్వాత మాకు ఎంత రీచ్ పెరుగుతుంది? ఎంత ఎంగేజ్‌మెంట్ వస్తుంది అని అంటారు. అలాంటి టైంలో మీరు ఈ గోల్ సెలెక్ట్ చేసుకోవాలి. మోర్ లీడ్స్ మీరు డైరెక్ట్‌గా లీడ్స్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయితే మీకు లీడ్స్ పనికొస్తాయి కాబట్టి గెట్ మోర్ లీడ్స్ అనే ఆబ్జెక్టివ్ మీద మీరు క్లిక్ చేసుకోవాలి. గెట్ మోర్ కాల్స్ మీరు డైరెక్ట్‌గా కాల్స్‌తో మాట్లాడాలనుకుంటున్నారు. మీ ఎండ్ కస్టమర్ తోటి అనుకుంటే గెట్ మోర్ కాల్స్ అనేది క్లిక్ చేసుకోవాలి. సో, ప్రస్తుతానికి నేను గెట్ మోర్ వెబ్‌సైట్ విజిటర్స్ అనే దాని మీద అనేది నా గోల్ కింద పెట్టుకొని సేవ్ కొడతాననమాట. సేవ్ కొట్టిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! ఒక ఫౌండ్ వన్ ఎర్రర్ అని మెసేజ్ వచ్చింది. ఎందుకంటే నేను నా పేజ్ క్రియేట్ చేసినప్పుడు నేను ఎటువంటి డీటెయిల్స్ నా వెబ్‌సైట్ గురించి ఇయ్యలేదు. అండ్ ఇప్పుడు నేను నా గోల్ గెట్ మోర్ వెబ్‌సైట్ విజిటర్స్ అంటున్నాను కాబట్టి ఫేస్‌బుక్ అసలు నీ వెబ్‌సైట్ ఏంటి అని అడుగుతోంది. సో, ఇక్కడ మీకు బటన్స్ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. ఒకటి బుక్ నౌ. బుక్ నౌ అంటే జనరల్‌గా మీరు కనుక సెమినార్సో, వెబినార్సో అలాంటివి చేస్తుంటే ఇమ్మీడియేట్‌గా బుక్ నౌ కొట్టుకోవచ్చు. లెర్న్ మోర్ అంటే వెబ్‌సైట్‌కి వెళ్లి మీ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికో, లేకపోతే ల్యాండింగ్ పేజ్‌కెళ్లి మీ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికో పనికొస్తుంది. షాప్ నౌ మీరు కనుక ఈ కామర్స్ కంపెనీ అయితే షాప్ నౌ మీకు స్పెసిఫిక్‌గా పనికొస్తుంది. సైన్ అప్ అగైన్ మీరు సెమినార్స్ కానీ లేకపోతే న్యూస్ లెటర్స్‌కి సైన్ అప్స్ కానీ తెచ్చుకుందాం అనుకుంటుంటే సైన్ అప్ పనికొస్తుంది. కాల్ నౌ ఆఫ్‌కోర్స్ మీకు డైరెక్ట్‌గా కాల్స్ కావాలి మీ మొబైల్‌కి అనుకుంటే కాల్ నౌ పెట్టొచ్చు. సో, ఇక్కడ మీరు వెబ్‌సైట్‌లో ఎ మీ వెబ్‌సైట్ అయినా పెట్టొచ్చు. ప్రస్తుతానికి నేనైతే xyz.com అని పెడుతున్నాను. ఇప్పుడు మీరు చూసారు కదా! ఇక్కడ స్పెషల్ యాడ్ కేటగరీ అని ఫేస్‌బుక్ ఒకటి లాంచ్ చేసింది. ఇది ఎందుకు లాంచ్ చేసిందంటే లాస్ట్ టైమ్ డొనాల్డ్ ట్రంప్ ఇష్యూ జరిగినప్పటి నుంచి ఫేస్‌బుక్ పాలిటిక్సు, క్రెడిటు, ఎంప్లాయ్‌మెంటు, హౌసింగు, సోషల్ ఇష్యూసు, ఎలక్షన్సు ఇలాంటి వాటి మీద ఒకవేళ మీరు కనుక అడ్వర్టైజ్‌మెంట్ రన్ చేస్తుంటే ఇది మీరు టిక్ చేయాల్సుంటుంది. ఒకసారి టిక్ చేసిన తర్వాత మీరు రన్ చేసే అడ్వర్టైజ్‌మెంట్స్‌కి ఎక్కువ స్క్రూటినీ చేస్తుంది ఫేస్‌బుక్. ఇప్పుడు మనం ఆడియన్స్ సెక్షన్‌కొచ్చేద్దాం. ఆడియన్స్ సెక్షన్ అంటే మీ టార్గెట్ ఆడియన్స్. మీరు ఎవరికైతే ఈ యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరిని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఆడియన్స్ డీటెయిల్స్‌లో ప్రస్తుతానికి బై డిఫాల్ట్ యునైటెడ్ స్టేట్స్ 18+65 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌ని సెలెక్ట్ చేసుకుంది. మీరు దాన్ని చేంజ్ చేయాలనుకుంటే ఈ స్మాల్ పెన్సిల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే మీకు కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ నా సజెషన్ ఏంటంటే, మీ స్పెసిఫిక్ ఆడియన్స్ టార్గెట్ ఏజే మీరిక్కడ వాడండి. చాలా మంది ఓపెన్ ఎండెడ్‌గా పెట్టేస్తారు. ఫేస్‌బుక్ 18-65 ప్లస్ ఇయర్స్ సెలెక్ట్ చేసేసుకుంది కదా! అని చెప్పి
మీరు ఇంత పెద్ద ఆడియన్స్‌కి అడ్వర్టైజ్‌మెంట్ రన్ చేస్తే మీకు ఎటువంటి లాభము ఉండదు. దాని బదులు మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు రియల్ ఎస్టేట్‌లో ఉన్నారనుకోండి. రియల్ ఎస్టేట్‌లో 18 ఇయర్స్ వాళ్ళైతే ఇన్వెస్ట్ చెయ్యరు. ప్రస్తుతానికి అట్‌లీస్ట్ ఇండియాలో. అండ్ 65+ తర్వాత ప్రాబబ్లీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయకపోవచ్చు. సో, మీ టార్గెట్ ఆడియన్స్ అంటే మీరు అమ్మేదాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు పెద్ద పెద్ద విల్లాస్ అమ్ముతుంటే జనరల్‌గా 40-65+ ఇయర్స్ వాళ్ళు విల్లాలు కొనుక్కుంటారు. మీరు కనుక ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి అమ్ముతుంటే ప్రాబబ్లీ 20-45 ఆర్ 50 ఇయర్స్ వాళ్ళు ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ కింద కొనుక్కోవచ్చు. సో, మీ బిజినెస్ మీకు బాగా తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారమే మీరు సెలెక్ట్ చేసుకోండి. అయ్యో! ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఆడియన్స్ తక్కువైపోతారని ఆలోచించకండి. మీకు తక్కువ ఆడియన్స్ ఉన్నా కన్వర్షన్స్ ఇంపార్టెంట్ కాబట్టి అలా కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకుంటేనే బెటరు. ఇప్పుడు లొకేషన్. లొకేషన్ ఆల్రెడీ బై డిఫాల్ట్ యునైటెడ్ స్టేట్స్ ప్లస్ 25 కిలోమీటర్స్ అని చూపిస్తోంది. మనం ఇండియాలోనే రన్ చేస్తుంటే ఇండియా అని పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు ఇండియా అంటే మొత్తం ఇండియా కాకుండా ఓన్లీ స్పెసిఫిక్ సిటీస్ కూడా టార్గెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకుంటున్నారనుకోండి. హైదరాబాద్ తెలంగాణ సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్లస్ 40 కిలోమీటర్స్ బై డిఫాల్ట్ చూపిస్తుంది. ఇది స్క్రోల్ చేసి మీరు దీన్ని తగ్గించుకోవచ్చు కూడా. అండ్ డీటెయిల్డ్ బ్రౌజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. డీటెయిల్డ్ టార్గెటింగ్‌లో మీరు అసలు మీకున్న ఐడియల్ ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్‌లేంటి? వాళ్ళు స్పెసిఫిక్‌గా దేని మీద వర్క్ చేస్తున్నారు అనేవి కూడా మీరు టార్గెట్ చేయొచ్చు. దాన్ని మీరు చెక్ చేయాలంటే ఈ బ్రౌజ్‌ని నొక్కండి. బ్రౌజ్ నొక్కితే మీకు డిఫరెంట్ ట్యాబ్స్ అన్నీ కనిపిస్తాయి. డెమోగ్రాఫిక్స్ అంటే వాళ్ళ ఎడ్యుకేషనల్ లెవెల్ ఏంటి? వాళ్ళ ఫినాన్షియల్ లెవెల్ ఏంటి? వాళ్ళు లైఫ్ ఈవెంట్స్ అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారా? ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారా? పిల్లలు కన్నారా? అనేది కూడా ఉంటుంది. అలాగే ఇంట్రెస్ట్‌లోకెళ్తే వాళ్ళ ఇంట్రెస్ట్స్ ఏంటి? అండ్ ఇది ఫేస్‌బుక్‌లో ఉన్న అందరు ఆడియన్స్ నుంచి ఈ ఇంట్రెస్ట్స్ అది కొలేట్ చేసి మీకిక్కడ చూపిస్తోంది. సో, మీరు ఎటువంటి ఇంట్రెస్ట్‌ని టార్గెట్ చేయాలనుకుంటున్నారనేది అగైన్ మీ ఐడియల్ కస్టమర్ టార్గెట్ ఆడియన్స్‌ని బట్టి ఉంటుంది. బిహేవియర్స్ కనుక చూసుకుంటే వాళ్ళు ఎటువంటి డిజిటల్ యాక్టివిటీస్ చేస్తున్నారు? వాళ్ళు ఎటువంటి మొబైల్ డివైసెస్ వాడుతున్నారు? ఇవన్నీ కూడా టార్గెటింగ్ ఆప్షన్స్ కింద ఫేస్‌బుక్ మీకు అవైలబుల్ చేస్తుంది. అండ్ మోర్ కేటగరీస్ అంటే ఇంకేదన్నా చేయాలనుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 డిఫరెంట్ వేరియేషన్స్ అంటే సంబడీ హూ ఈస్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్, బట్ సంబడీ హూ ఈస్ మ్యారీడ్ ఈ 2 కాంబినేషన్స్‌తో చేయాలనుకుంటే అప్పుడు మోర్ కేటగరీస్‌లోకెళ్ళి ఆ కాంబినేషన్ చేయొచ్చనమాట. సో, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు క్రియేట్ న్యూ అంటే ఇక్కడ ఈ ఆడియన్స్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసారో అది ఒక కొత్త ఆడియన్స్ కింద క్రియేట్ చేసుకుంటుంది. సో, ఎవ్రీ టైమ్ మీరు ఒకవేళ అడ్వర్టైజ్‌మెంట్ రన్ చేసేటప్పుడు ఫేస్‌బుక్‌లో మీరు మళ్ళీ ఈ ఆడియన్స్‌ని ఎవ్రీ టైమ్ సెలెక్ట్ చేసుకోకుండా, మీకు కనుక ఒక టార్గెట్ ఆడియన్స్ ఉంటే అది డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకొని, క్రియేట్ న్యూ అని కొట్టేస్తే అది ఆటోమేటిక్‌గా ఒక ఆడియన్స్ క్రియేట్ చేసి సేవ్ చేసేసుకుంటుంది. సో, ఎవ్రీ టైమ్ మీరిది చేయకుండా ఆ సేమ్ ఆడియన్స్‌ని వాడుకోవచ్చు డిఫరెంట్ అడ్వర్టైజ్‌మెంట్స్‌లో. ఇప్పుడు డ్యూరేషన్. ఈ అడ్వర్టైజ్‌మెంట్ ఏదైతే మీరు బూస్ట్ పోస్ట్ రన్ చేద్దాం అనుకుంటున్నారో, అది ఎన్ని డేస్‌కి రన్ చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఎనీవేర్ ఫ్రమ్ 3-7 డేస్ రన్ చేస్తే బెస్టు అని నేను చూసాను రిజల్ట్స్ మా కస్టమర్స్‌కి. అండ్ ఎండ్ డేట్. సో, ఇది ఈ రోజు రన్ చేస్తే ఎన్ని రోజులు మీరు అనుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ పెట్టొచ్చు. ఇప్పుడు అకౌంట్ స్పెండింగ్. సో, ఇది మీరు చూసుకుంటే ఇక్కడ ఎస్టిమేట్ కూడా ఇస్తుంది ఫేస్‌బుక్. మీరు కనుక రూ. 560 పర్ డే 560 రూపీస్ టోటల్ అమౌంట్ అంటే ఫర్ 5 డేస్ మనం ఇక్కడ 5 డేస్ పెట్టాం కదా! సో, 5 డేస్‌కి 560 రూపీస్ కాస్ట్ అవుతుంది. ఈ 560 రూపీస్‌కి మీరు ఎంతమంది పీపుల్‌ని రీచ్ అవ్వగలుగుతారు పర్ డే అనే ఎస్టిమేట్ కూడా ఫేస్‌బుక్ ఇస్తుంది. సో, ఇక్కడ మీరు ఇటువంటి టార్గెట్ ఆడియన్స్‌కి ఈ యాడ్ రన్ చేస్తే 142-411 పీపుల్‌కి రీచ్ అవుతారు పర్ డే విత్ జస్ట్ 560 రూపీస్ ఫర్ 5 డేస్. అండ్ మీరు ఇది తగ్గించుకోవాలి, పెంచుకోవాలి అనుకుంటే ఈ పెన్సిల్ ఐకాన్‌ని క్లిక్ చేసి దీన్ని మార్చుకోవచ్చు కూడా. సో, మీరు ఒకవేళ ఇలా మీ ఇష్టమొచ్చిన ఫిగర్ పెడితే
ఒకవేళ అది ఎర్రర్ అయితే ఫేస్‌బుక్ మీకిక్కడ ఎర్రర్ మెసేజ్ కూడా చూపిస్తుంది. ద మినిమమ్ బడ్జెట్ ఈస్ ₹74.32 పర్ డే. సో, యువర్ బడ్జెట్ నీడ్స్ టు బి అట్‌లీస్ట్ 371 అని అంటోంది. కాబట్టి మనం ఇక్కడ 371 మినిమమ్ బడ్జెట్ పెట్టుకుందాం. సో, 371 మీరు బడ్జెట్ పెట్టుకున్నప్పుడు ఎస్టిమేటెడ్ టాక్స్ ₹66 అయ్యి మీకు టోటల్ కాస్టింగ్ వచ్చేసి ₹437 అవుతుంది. నేను ఇదివరకు కూడా నా వేరే వీడియోస్‌లో చాలా సార్లు చెప్పాను. మీరు ఫేస్‌బుక్ అడ్వర్టైజ్‌మెంట్ రన్ చేసుకోండి. గూగుల్ అడ్వర్టైజ్‌మెంట్ రన్ చేసుకోండి. అవి పెద్ద కాస్ట్‌లీ కూడా కాదు అని. ఇప్పుడు చూసారు కదా! లెస్ థాన్ ₹500కి మీరు 94-273 పీపుల్ పర్ డే రీచ్ అవ్వచ్చు. ఇంత మంచి ఆప్షన్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? మీరు పాంప్లెట్లు కొట్టించినా మీకు 500 కంటే ఎక్కువే ఖర్చవుతుంది. అండ్ ఆ పాంప్లెట్లు ఎంతమందికి రీచ్ అవుతాయో కూడా మీరు గ్యారంటీ ఇయ్యలేరు. బట్ అట్‌లీస్ట్ ఇక్కడ ఫేస్‌బుక్ 94-273 పీపుల్ రీచ్ అవుతుంది అని చెప్తోంది. బట్ కంపల్సరీగా 273 పీపులే రీచ్ అవుతుందని గ్యారంటీ లేదు. కొన్ని సార్లు తక్కువ మందికి రీచ్ అవ్వచ్చు. కొన్ని సార్లు ఎక్కువ మందికి కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది మీరు రన్ చేసే అడ్వర్టైజ్‌మెంట్‌ని బట్టి ఉంటుంది. అది మీరు ఎటువంటి టార్గెట్ ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు డైరెక్ట్‌గా ఇక్కడ కనుక చూసుకుంటే ఇది పేమెంట్ ఆప్షన్స్ చూపిస్తోంది. సో, పేమెంట్ ఆప్షన్స్‌లో నేను ఆల్రెడీ నా కార్డ్ పెట్టాను కాబట్టి ఇది పేమెంట్ ఆప్షన్స్ కింద చూపిస్తోంది. మీరు దీన్ని చేంజ్ అని కొడితే మీ పేమెంట్ ఆప్షన్స్ చేంజ్ చేసుకునే ఆపర్చునిటీ ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో, డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ అన్నీ యాడ్ చేసుకొని డైరెక్ట్‌గా సేవ్ కొడితే సరిపోతుంది. మీ అడ్వర్టైజ్‌మెంట్ దానికంతట అదే రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బట్ బిఫోర్ దిస్ ఫేస్‌బుక్ యాక్చువల్లీ దీన్ని రివ్యూ చేస్తుంది. రివ్యూ చేసిన తర్వాత వాళ్ళు మోస్ట్‌లీ అట్‌లీస్ట్ 4 అవర్స్ అయితే తీసుకుంటారు. సో, మీరు అడ్వర్టైజ్‌మెంట్ ఎప్పుడు రన్ చేద్దాం అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఎన్ని అవర్స్ ముందు ఈ ఫేస్‌బుక్ యాడ్ క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి, ఎప్పుడు రన్ చేయాలి అనేది మీకు మీరుగా డిసైడ్ చేసుకోవచ్చు. సో, అదండి ఈరోజు బూస్ట్ పోస్ట్ వీడియో. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే కంపల్సరీ నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ బటన్ ఒకటి నొక్కండి. ఇంకా ఇలాంటి కంటెంట్ ఏదైనా నేను తయారు చేయాలి అనుకుంటే మీరు మీ సజెషన్స్ కింద కామెంట్ బాక్స్‌లో కూడా వదలొచ్చు. నేను కంపల్సరీగా ఆ టాపిక్ మీద ఒక వీడియో చేస్తాను. నేను మీ శిరీష వర్మ, ఫౌండర్, చీఫ్ స్ట్రాటజిస్ట్ అట్ బ్రాండింగ్ బై పిక్సెల్స్, బిజినెస్ స్ట్రాటజీ డిజైన్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ. నేను మళ్ళీ మిమ్మల్ని నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు ప్లీజ్ డు టేక్ కేర్. బై బై.